ఒంగోలులోని లాయర్పేట సాయిబాబా గుడి వద్ద ఏర్పాటు చేసిన లియో గ్లోబల్ ఓవర్సీస్ను ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దనరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ ఇంజనీరింగ్ చదివి అబ్రాడ్లో ఎంఎస్ వంటి కోర్సులు చేరేందుకు లియో గ్లోబల్ ఓవర్సీస్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అందుకు తగిన ప్రాసెస్ ఇక్కడ ఉచితంగా చేయబడుతుందని తెలిపారు. ఒంగోలు నుండి ఇప్పటికీ కూడా చాలా మంది హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్తున్నారని, ఆడపిల్లలు కూడా ఎక్కువ మంది విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారని అన్నారు. అలాంటి వారికి లియో గ్లోబల్ ఓవర్సీస్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. దేశంలో మొత్తం 15 బ్రాంచులు ఉన్నాయని, దీనిని విదేశాల్లో ఉన్నత విద్య చేసేందుకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ, చాలా మంది పిల్లలు బీటెక్ పూర్తి చేసిన తర్వాత అబ్రాడ్ వెళ్లాలని అనుకుంటున్నారని, అలాంటి వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నాయకులు మండవ మురళీకృష్ణ, లియో గ్లోబల్ ఓవర్సీస్ ఒంగోలు బ్రాంచ్ హెడ్ విజేష్ రాజ్ పాలపర్తి, లియో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులో లియో గ్లోబల్ ఓవర్సీస్ ఒక ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా మన దగ్గర వచ్చేసి 15 బ్రాంచెస్, ఇవన్నీ కూడా ఇండియా మొత్తం 15 బ్రాంచెస్ ఉన్నాయి. దీన్ని మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసన్న లక్ష్మి గారు దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా యూకేలో వచ్చి నగరపాటి శ్రీనివాసరావు గారు ఈ మొత్తం 15 బ్రాంచెస్ని ఆయన అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాడు. ప్రతి డిస్టిక్లో ఎక్కడైతే ఉన్నాయో ఆ ఇన్ఛార్జెస్ వాళ్ళంతా కూడా వచ్చారు. మనం ఒంగోలుకి వచ్చే లోపలికి మన డేవిడ్ రాజు గారు వాళ్ళ అబ్బాయి విఘ్నేష్ దీన్ని ఇక్కడ బ్రాంచ్ మేనేజర్గా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంతోమంది చదువుకొని ఇక్కడ ఇంజనీరింగ్ చదివి అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ఓ లేకపోతే ఇంకోటో హైయర్ స్టడీస్కి వెళ్ళాలన్నప్పుడు వాళ్ళకి తగ్గ కోచింగ్ కానీ, లేకపోతే వాళ్ళకి తగ్గ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం కానీ, అవన్నీ యాక్టివిటీస్ కూడా ఈ ఫ్రీ సర్వీస్ తోటి ఈ కంపెనీ ఆర్గనైజ్ చేస్తూ ఉంది. ఇది ఎంతోమందికి ఉపయోగపడే ఆర్గనైజేషను. కాబట్టి తప్పకుండా కూడా 27,000 స్టూడెంట్స్ ఇప్పుడు వరకు 27,000 స్టూడెంట్స్ని ఆల్రెడీ వీళ్ళ కంపెనీ నుంచి పంపించారు.
ఇంకా కూడా మన ఒంగోలులో కూడా చాలామంది హైదరాబాద్ పోయో లేకపోతే ఎవరో ఒకరిని ఏజెంట్లు నమ్మో వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి అక్కడ ఏదో కాలేజీ ఫేక్ కాలేజెస్ పెట్టడం ఇలాంటివన్నీ కూడా చాలామంది కూడా మా దృష్టికి వస్తూ ఉంటాయి. అలాంటిది లేకుండా ఒక ప్రాంప్ట్గా ఎన్నో సంవత్సరాల నుంచి కంపెనీ నడుపుతూ అక్కడ ఆర్గనైజ్ చేసుకుంటూ ఒక వ్యవస్థని క్రియేట్ చేసుకొని ఎంతోమందికి ఉపయోగపడటానికి ఈరోజు ఈ కంపెనీ మన ఒంగోలులో కూడా పెట్టినందుకు మనస్ఫూర్తిగా ఆ కంపెనీని కూడా అభినందిస్తూ ఉన్నాం. ఎవరైతే చదువుకునే వాళ్ళు ఉన్నారో బయట వెళ్ళాల్సిన ఉన్నారు, ఈరోజు అందరూ కూడా ఆడపిల్లలు కూడా ఎక్కువ బయటికి వెళ్ళేసి ఈరోజు చదివే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా గైడ్ చేస్తారు. దానికి కావాల్సిన కాలేజెస్ లిస్టు కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు ఎక్కడ కావాలి ఏం చేయాలనేది కూడా మొత్తం వీళ్ళు చూపిస్తారు. కాబట్టి అందరూ కూడా ఈ కంపెనీని లియో గ్లోబల్ ఓవర్సీస్ని అప్రోచ్ అయ్యి తప్పకుండా కూడా మీరు ఒక మంచి మార్గంలో వెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కూడా కోరుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మన మేయర్ గారు, మురళీ గారు, మా కార్పొరేటర్లు అందరూ కూడా దీనికి వచ్చి ఇక్కడ ఇది ఓపెన్ చేసినందుకు, బ్రాంచ్ ఓపెన్ చేసినందుకు కూడా మంచి సంతోషం. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా కూడా ఒంగోలులో ఎక్కువ మంచి సర్వీస్ చేయాలని చెప్పి వాళ్ళకు కూడా మీ ద్వారా ప్రజల ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు లియో గ్లోబల్ ఓవర్సీస్ అనే ఒక ఇన్స్టిట్యూట్ని ప్రారంభించడం అనేది చాలా చాలా సంతోషం. అనుకుని అభినందిస్తున్నాం మొదటి గారుగా. ఎందుకంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది పిల్లలు బీటెక్లు అయిన తర్వాత అబ్రాడ్ వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, ఎంఎస్సీ స్టడీస్ కోసం అని చెప్పేసి, పీజీ కోసమని, అలా రకరకాలుగా స్టడీస్ కోసమని అబ్రాడ్ వెళ్ళే పిల్లలకి ఇదొక మంచి అవకాశం. ఎందుకంటే వీరికి దాదాపుగా మన ఇండియాలోనే 15 బ్రాంచులు ఉన్నాయి. అలాగనే మరి లండన్లోనూ కూడా లగడపాటి శ్రీనివాస్ గారు అక్కడ ఇవన్నీ కూడా చూడడం జరిగింది, మన ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా. అలాగనే ఇక్కడ చూసినటువంటి వారు ఏమంటే లక్ష్మీ ప్రసన్న గారు దీనికి డైరెక్టర్గా ఉంటున్నారు. అందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి డేవిడ్ రాజ్ గారి యొక్క వాళ్ళ అబ్బాయి దీనికి ఇక్కడ ఈ యొక్క బ్రాంచ్లు అన్ని చూసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన పిల్లలు రోజు రోజుకి కూడా అబ్రాడ్కి వెళ్ళి చదివే పిల్లల యొక్క సంఖ్య పెరుగుతుంది. కానీ సరైన గైడ్లైన్స్ లేకుండా ఎవరెవరినో నమ్మి మోసపోయే పరిస్థితి ఎక్కువగా ఉంది. కాబట్టి వారి యొక్క ఆశని, వారి యొక్క భవిష్యత్తుని కనుక వీళ్ళు ఫ్రీ సర్వీస్ చేసిన వీళ్ళ చేతులు కనుక పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ యొక్క ఫుల్ఫిల్గా మీరు బాగా చదువుకోవడం మంచి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు చేసిన యొక్క ఫ్రీ సర్వీస్ని మరి మనం అందరం కూడా అభినందించాలి. కాబట్టి ఖచ్చితంగా మరి విఘ్నేష్ని కానివ్వండి, అలాగనే మరి లక్ష్మీ ప్రసన్న గారిని కూడా నేను మరొకసారి అభినందిస్తూ వీరు ఇలాంటి బ్రాంచ్లు మరి ఎన్నో పెట్టాలని చెప్పి పిల్లలకి అందరికీ కూడా ఒక మంచి ఎడ్యుకేషనే కాకుండా మంచి భవిష్యత్తుకి వీరు ఖచ్చితంగా కారకులు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అభినందిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చిన మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, అలాగే మేయర్ గంగాడ సుజాత గారికి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసన్న లక్ష్మి గారికి, అలాగే మా బ్రదర్ విజేష్ గారి నా నమస్కారాలు. ఈ గ్లోబల్ సర్వీస్ అనేది ఇది మనం ఇప్పుడు విజయవాడ, హైదరాబాద్ ఇతర ఊర్లోనే మనం వెళ్ళి చేయాల్సి, హైదరాబాద్లో మెయిన్కి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి సంస్థలు ఇక్కడ కూడా మనకి వస్తున్నాయి. వీళ్ళ సర్వీస్ ఉపయోగించుకొని ఇక్కడున్న ఈ జిల్లాలో ఉన్న విద్యార్థులు ముందుకెళ్ళి అది బాగా చదువుకోవాలని, అలాగే వీళ్ళు కన్సల్ట్ అయితే మంచి సర్వీస్ ఇస్తారు. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన విజేష్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒంగోలు బ్రాంచ్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, అలాగే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు గంగాడ సుజాత గారికి, ఇతర కార్పొరేటర్లకి, అట్లాగే మండవ మురళి గారికి అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. లియో గ్లోబల్ అనేది 2012వ సంవత్సరంలో లగడపాటి అంజుబాబు గారు ద్వారా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు లగడపాటి శ్రీనివాస్ గారు కంపెనీ యొక్క చైర్మన్ యూకేలో ఉండి ఆపరేషన్స్ అన్ని మేనేజ్ చేస్తున్నారు. మన కంపెనీకి ఇండియా మొత్తం మీద 15 బ్రాంచెస్ ఉన్నాయి. అట్లాగే అబ్రాడ్లో కూడా 3 బ్రాంచెస్ ఉన్నాయి. మా కంపెనీ ద్వారా హయ్యర్ స్టడీస్కి అబ్రాడ్ వెళ్ళాలనుకునే స్టూడెంట్స్కి ఫ్రీగా ఐఎల్స్ కోచింగ్ ఇస్తున్నాము. అట్లాగే పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ కానీ, లేకపోతే అకామిడేషన్ సర్వీసెస్ కానీ, ఎయిర్పోర్ట్ పికప్ ఇట్లాంటి సర్వీసెస్ అన్నీ కూడా కంపెనీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ప్రకాశం జిల్లాలోని ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులందరూ కూడా మా యొక్క సంస్థ సర్వీసెస్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.